సో ఇప్పుడు చాలామంది యూపీఎస్సీ గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇంటర్మీడియట్ అనేది ఎలా ఫౌండేషన్ చేసుకోవాలి దానికోసం? మెయిన్ న్యూస్ పేపర్స్. యూపీఎస్సీ మొత్తం ఇస్ అబౌట్ knowing general awareness, knowing polity, knowing economics. Newspapers, I would say, they have to start reading in detail. అంటే లోకల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, హిస్టరీలో కూడా ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ అప్డేట్స్ అవన్నీ. ఒకవేళ నిజంగానే ఇంటర్మీడియట్ నుంచే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు డూ ఇస్ న్యూస్ పేపర్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్లో డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ న్యూస్ పేపర్ మనం తీసుకున్నామంటే దాని ఎడిటోరియల్స్, తన ఆర్టికల్స్. మన యూట్యూబ్ ఛానల్స్లో వాటిలో మనలాంటి ఛానల్స్ కూడా చూసామంటే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ న్యూస్ది థరో అనాలిసిస్ అనేది చేస్తారు. ఎందుకంటే యూపీఎస్సీలో రైటింగ్ పేపర్ కూడా ఉంటుంది. సో వాళ్ళు దే షుడ్ బి ఏబుల్ టు రైట్ దర్ ఓన్ థాట్స్. సో ఆ స్కిల్స్ అనేవి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డెవలప్ అట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్. చాలామంది ఏంటంటే న్యూస్ పేపర్ చదవడం అలవాటు ఉండదు. మన ఇది ఎస్పెషలీ విత్ సోషల్ మీడియా అండ్ ఆల్ మనకి రీల్స్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చేస్తాయి. ఒక లీడింగ్ న్యూస్ పేపర్ వాళ్ళు ఆర్ ఇన్ షార్ట్స్ అనే యాప్ ఉంది. బట్ డీటెయిల్డ్గా డెప్త్గా క్రిటికల్ అనాలిసిస్, అనలిటికల్ థింకింగ్ అదంతా వచ్చేది వెన్ దే రీడ్ ది కంప్లీట్ ఆర్టికల్స్. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ వుడ్ సే దే హ్యావ్ టు డూ ఫ్రమ్ నవ్ ఇట్ సెల్ఫ్. సెకండ్ థింగ్ ఏంటంటే యూపీఎస్సీలో ఏ పేపర్ రాస్తున్నారు ఆ క్లారిటీ కూడా ఇంటర్మీడియట్ నుంచే ఉండాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి రాస్తున్నారా ఆర్ డైరెక్ట్ రాస్తున్నారా, ఏ సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారు దాన్ని కూడా క్లారిటీ ఉండాలి. ఈ టూ ఉంటే దట్స్ ఎనఫ్ ఫర్ నౌ.